సభా వేదికను అలంకరించిన అత్యున్నత మహారథులందరికీ, అదేవిధంగా సత్యసాయి జిల్లా నుండి నలుమూల నుండి విచ్చేసినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా సోదరీమణులు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నాయకు నమస్కారం. చాలా మంది వక్తలు మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు. అయితే నేను తెలియజేసేది ఏమంటే, తెలుగుదేశం పార్టీ పుట్టుకు మునుపు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత కష్ట నష్టాలు ఏ విధంగా వచ్చాయనేటువంటి విషయాన్ని మీ ముందుంచాలనుకుంటున్నా. ముఖ్యంగా మనకు స్వరాజ్యం వచ్చిన తర్వాత మనకి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నటువంటి సందర్భంలో దాదాపుగా 35 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అవిచ్ఛిన్నంగా పరిపాలిస్తున్నటువంటి తరుణం. అదేవిధంగా ఆ రోజుల్లో చూసినట్లయితే సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని మారుస్తూ ఈ రాష్ట్రాన్ని భ్రష్టపట్టిస్తున్నటువంటి తరుణంలో, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో, అదేవిధంగా సినిమాలో కోట్లు సంపాదించినటువంటి నందమూరి తారక రామారావు గారికి ఈ రాష్ట్ర ప్రజలంతా నాకు అవకాశం ఇచ్చారు, నన్నే ఆదరించారు, ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో, ఒక ఆశయంతో ఆ రోజుల్లో రాజకీయాలకు రావాలని తలంచి, ఆ రోజు మార్చి 29, అదేవిధంగా 82వ సంవత్సరాన ఆ రోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ ను తెలుగుదేశం పార్టీకి పేరు నామకరణం చేసి రాజకీయాలకు వస్తామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మనందరికీ తెలుసు, ఆ పసుపు పచ్చ, దాని మీద ముఖ్యంగా పచ్చని నాగలి గుర్తు, ఎర్రని చక్రం, ఆ విధంగా గుర్తుని, అదేవిధంగా సైకిల్ గుర్తుని ఎంపిక చేసి రాజకీయాలకు రావడం జరిగింది. దాదాపుగా 35,000 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి ప్రచార రథం మీద ప్రచారం చేయడం జరిగింది. 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ గమనంలోకి ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 9 నెలల కాలంలోనే ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎల్బీ స్టేడియంలో. అదేదో ఆ రోజుల్లో గవర్నర్ బంగ్లాలో చేస్తా ఉంటే, నేను ఇది ప్రజలిచ్చిన తీర్పు, ప్రజల మధ్యనే ప్రమాణ స్వీకారం చేస్తామని నందమూరి తారక రామారావు గారు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు వస్తేనే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, 2 రూపాయల కిలో బియ్యం, చీర దోవతులు, అదేవిధంగా పక్కా గృహ నిర్మాణం పథకం నందమూరి తారక రామారావు గారి నుండినే వచ్చాయని సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజుల్లో మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ వస్తే ఎదురు ముగ్గులు ఇచ్చేవారు, అదేవిధంగా పడకలు ఇచ్చేవారు. దానికి విరుద్ధంగా నేను పక్కా గృహ నిర్మాణ పథకం ఇస్తామని పక్కా ఇల్లు నిర్మించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా వితంతువులకి, వికలాంగులు కూడా 30 రూపాయలతో పెన్షన్ కూడా ఇచ్చింది నందమూరి తారక రామారావు గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఈరోజు జరుగుతా ఉన్నాయి. అదేవిధంగా మహిళా సోదరులందరూ కూడా ఆస్తిలో సమాన హక్కు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ రోజుల్లో రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 20% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మహిళలకు కూడా ఆ రోజు 9% రిజర్వేషన్లు కూడా ఇచ్చింది కూడా నందమూరి తారక రామారావు గారే. ఇవన్నీ చాలా చూసాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, అవి ఈరోజు అదే నందమూరి తారక రామారావు గారి అడుగుజాడలోనే మన చంద్రబాబు నాయుడు గారు కూడా నడవడం, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా నడపడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం చూసాం, ఆ రోజుల్లో సవ్యంగా 84 వరకు కూడా ముఖ్యమంత్రిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ముందుకెళ్తున్నటువంటి సందర్భం నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఆ సమయంలో ముఖ్యంగా ఆ రోజు బసవ తారకం గారికి ఆమెకి క్యాన్సర్ వ్యాధి వస్తే ఆ రోజు అమెరికాకి తీసుకెళ్లడం జరిగింది. ఆ సందర్భంలో ఇక్కడ ఈ రాష్ట్రంలో కుట్ర చేశారు. ఆ జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మదన్ మోహన్ ఇలాంటి పెద్దలంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కుట్రల బండి ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారి
ముఖ్యంగా బర్తరఫ్ చేయడం జరిగింది కల్పదొంగ రామ్లాల్ గవర్నర్ గా ఉన్నటువంటి సందర్భం. అదేవిధంగా అలా జరుగుతున్నటువంటి సందర్భంలోనే మన నాయకుడు తెలివైనటువంటి ఒక చాణక్యుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యూహంతో ఆ శాసనసభ్యులందరూ కూడా మైసూరుకి తీసుకువెళ్ళడం, తర్వాత జ్ఞాని జయశంకర్ దగ్గర కూడా ఢిల్లీకి కూడా తీసుకువెళ్ళి బల ప్రదర్శన కూడా చేయడం, తర్వాత ఇందిరాగాంధీ కూడా చెప్పి లేదు ఎన్టీ రామారావు గారికి బలం ఉంది, 165 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఇది తప్పు అని చెప్పడం ద్వారా అదేవిధంగా ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత బలు నిరూపణ చేసుకుంటామని నందమూరి తారక రామారావు గారు చెప్తే దాన్ని కూడా 2-3 సార్లు పోస్ట్ పోన్ చేశారు. ఏదేమైనా కొత్తగా వచ్చినటువంటి శంకర్ దయాళ్ శర్మ గవర్నర్ దగ్గరికి వెళితే లేదు బల ప్రదర్శన అసెంబ్లీలో తేలాల్సిందని చెప్పినప్పుడు సలావుద్దీన్ ఓవైసీ స్పీకర్ గా వ్యవహరించారు. 2-3 ఆటంకాలు జరిగాయి. లాస్ట్కి తుది తీర్పు నందమూరి తారక రామారావు గారికి రీఇన్స్టేట్ చేయమని ప్రమాణ స్వీకారం చేయమని శంకర్ దయాళ్ శర్మ గారు ఆహ్వానించడం దేశ చరిత్రలోనే ఎవరికి బర్తరపోయినటువంటి ప్రభుత్వాన్ని రీఇన్స్టేట్ చేసే ఒక అవకాశం నందమూరి తారక రామారావు గారికి వచ్చింది. ప్రజాబలం ఉంది కాబట్టి ఆ విధంగా తీర్పిచ్చారు. ఆ విధంగా రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే తరుణంలోనే 84లో శ్రీమతి ఇందిరాగాంధీ గన్మెన్లతో సెక్యూరిటీ వాళ్ళ ద్వారా ఆమెను చంపడం ద్వారా ఆ రోజు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రద్దు చేయడం, ఎన్నికలు రావడం జరిగింది. అదేవిధంగా మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు కూడా వెన్నుపడి పడితే చాలా మంది దీంట్లో వీళ్ళ ముఖాలు చూడకూడదని నేను కూడా ఎన్నికలకు పోతామని డి అంటే డిఐ వెళ్ళాం, కార్యకర్తలు కాపాడుకుంటూ వచ్చాం. కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి, కానీ మాకు కూడా ఈ రోజు ఆ కార్యకర్తలు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. కార్యకర్తలు కాపాడుకోకపోతే మనమే ఇబ్బంది పడతాం. ఏదో 11 సీట్లు అనేసి నిర్లక్ష్యం చేస్తే రేపు మనం కూడా జాగ్రత్త. ఆ రోజు 23 వస్తాయి, ఈరోజు 11 వచ్చింది. తర్వాత ఆ రోజు 12 మనకి 2 సీట్లు వస్తే ఈరోజు 14 సీట్లు వచ్చాయి. మనం ఈ 14 సీట్లు వచ్చాయి 20 అవసరం లేదు. మన కార్యకర్తలు అండగా 40 సంవత్సరాలు ఈ పార్టీకి కంకణం కట్టుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని మర్చిపోకూడదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదో ఎన్నికల ముందు వచ్చారులే వాళ్ళని మాత్రం చూసుకుంటే కాదు, ఆ కుటుంబాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. ఏ మారుపాటు పడినా ఇబ్బందులు పడతామని సందర్భంగా తెలియజేస్తున్నా. వీళ్ళేదో మా అధిరాప చెప్తాడు సమయం అవుతా ఉంది, నువ్వు తగ్గించు. కరెక్టే, తగ్గిద్దాం. కాబట్టి నేను ఒకటే శివుడికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ మనకు అదృష్టమైంది. ఇక్కడ మనం గెలిచాం, అక్కడ బీజేపీ వచ్చింది. అదేవిధంగా జనసేన 3 పార్టీల కలయికతో ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాం. అదేవిధంగా మోదీ యొక్క సహాయ సహకారాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఇబ్బంది పడుతున్నా ఆర్థికంగా అక్కడ నుండి కూడా కొంత వెసులుబాటు ఉంది కాబట్టి మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నాం. అదేవిధంగా మనకి ఈరోజు ముఖ్యంగా మన యువ నాయకుడు యువనేత లోకేష్ బాబు గారు కూడా ఈ రోజు రాష్ట్రం అంతా తిరుగుతూ అన్ని విధాలా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రం బాగు చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి మన కార్యకర్తలు మనం కాపాడుకోవాలి, తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. ఏమైనా పొరపాటు జరిగితే మమ్మల్ని కూడా నిలదీయమని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మేము తప్పులు చేస్తే మమ్మల్ని కూడా ప్రశ్నించండి, దానికి ఏం బాధ లేదని సందర్భంగా తెలియజేస్తూ అంజనప్ప గారు ముగించమన్నారు కాబట్టి ఇంకా మాట్లాడదామన్నా ఇంకొక వేదిక మీద మాట్లాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయాల్లో నాకు కూడా మీ యొక్క ఆశీస్సులు ఇచ్చారు, ఎప్పటికీ మర్చిపోలేదు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.